హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ విత్ స్వాతి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను జామకాయ రోటి పచ్చడి చేయబోతున్నాను. కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ పచ్చి జామకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ధనియాలు, పసుపు, పల్లీలు, చింతపండు, ఎల్లిపాయ, పోపుకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. జామకాయలని శుభ్రంగా కడిగి ముందల ఇట్లా చిన్నగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జామకాయల్ని మధ్యలో కండ లేకుండా ఇలా తీసేయాలి, గింజలు ఉండకూడదు. జామకాయ చట్నీకి ఈ తోలుతోనే చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జామకాయలోని ఈ మధ్యలో ఉన్న గింజలు మనం చట్నీ చేసినాక నోట్లో పంటి కింద వచ్చి ఇరిటేషన్ గా ఉంటుంది. అందుకోసం ఈ గింజల్ని తీసేయాలి. జామకాయ చట్నీకి మనం పచ్చికాయలను తీసుకుంటేనే బాగుంటుంది. పండువి తీసుకుంటే కొంచెం తీయగా ఉంటుంది కదా, చట్నీకి సరిపోవు. అందుకోసం పచ్చిగా ఉండి, అంత పచ్చిగా ఉండొద్దు, అంత పండుగా ఉండొద్దు, కొబ్బరి లాగా ఉండాలి. ఒక రోజు అయితే పండు అవుతుంది కదా, అలాంటి జామకాయలను తీసుకొని చట్నీ చేసుకోవాలి. జామకాయ మొత్తం పచ్చిగా లేకుండా మీడియం పండు అయ్యింది. సేమ్ కొబ్బరి లాగానే ఉంది. కొబ్బరి లాగా ఉన్నప్పుడే మనం చట్నీ చేసుకుంటే టేస్ట్ బాగుంటది. కొబ్బరి చట్నీ ఉన్నట్టే ఉంటది. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుందాం. జామకాయ చట్నీ కోసం గుప్పెడు పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. తొడుమలు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తెంచుకోవాలి. జామకాయ చట్నీని మనం కారంతో పచ్చిమిరపకాయలతోటి కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసి చేస్తే టేస్ట్ బాగుంటది. అందుకోసం నేను పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నాను. గుప్పెడు పల్లీలు, కొంచెం ధనియాలు వేసుకుందాం. పల్లీలు ధనియాలను బాగా వేయించుకోవాలి. బాగా వేగాయి, ఒక గిన్నెలో తీసుకుందాం. తర్వాత కొద్దిగా నూనెను వేసుకుందాం. నూనె వేడయింది, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలను బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాం. వేయించి పెట్టుకున్న పల్లీలు ధనియాలను రోకల్లో వేసి మెత్తగా దంచుకుందాం. ధనియాలు పల్లీలను ఇలా మెత్తగా నూరుకోవాలి. వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను ఇందులో వేసుకుందాం. మనము జామకాయలని కోసి కారం ఉప్పు వేసుకొని తింటాం కదా, అలాగే జామకాయ జ్యూసు, జామకాయ ఐస్ క్రీమ్ చేసుకొని తింటాము. నేను ఒకసారి బాగుంటుందని జామకాయ చట్నీ చేసి చూద్దామని జామకాయ చట్నీ చేస్తున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది జామకాయ చట్నీ, అది గుర్తుకొచ్చి ఈరోజు మా పిల్లలకు చేసి తినిపిద్దామని జామకాయ చట్నీ చేస్తున్నా ఫ్రెండ్స్. గుప్పెడు ఎల్లిపాయలు, జీలకర్ర ఇందులోనే వేసుకొని రోకల్లో వేసుకొని దంచుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు వేసి దంచుకోవాలి. ఇలా ఒకటొకటి వేసుకొని దంచుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ దంచుకోవాలి. జామకాయ ముక్కల్ని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. మొత్తం మెత్తగా దంచుకుంటే టేస్ట్ ఉండదు. ఈ రోటి పచ్చడి, జామకాయ రోటి పచ్చడిని ఇలా రోట్లో చేసుకొని తింటేనే బాగుంటది ఫ్రెండ్స్. మిక్సీలో వేస్తే టేస్ట్ ఉండదు. అందుకోసం నేను రోకల్లోనే చేస్తున్నాను. చివరిలో ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 స్పూన్ల ఉప్పు వేసుకుని ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. మెత్తగా దంచితే టేస్ట్ ఉండదు.
కచ్చా పచ్చగా దంచాలి. అక్కడక్కడ జామకాయ చిన్న చిన్న ముక్కలుగా ఉండాలి. మనం తింటుంటే పంటి కింద తాకుతుంటే టేస్ట్ సూపర్ ఉంటది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. జామకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ లో తీసుకుందాం. ఈ చట్నీ రోటి పచ్చడి తీయగా పుల్ల పుల్లగా సూపర్ ఉంటది. వేడి వేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటది ఫ్రెండ్స్. పిల్లలు బాగా తింటారు. మీరు కూడా మీ పిల్లలకి ఇలా రోటి పచ్చడి చేసి పెట్టండి. ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకొని తాలింపు కోసం నూనె వేసుకుందాం. నూనె వేడయ్యింది. జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. శనగపప్పు, మినప్పప్పు వేసుకుందాం. వెల్లిపాయలు వేసుకుందాం. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. లాస్ట్ గా కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. రోకల్లో దంచి పెట్టుకున్న జామకాయ రోటి పచ్చడిని వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు కలిపి చిన్న మంట మీద పెట్టుకోవాలి. జామకాయ రోటి మనం రోకల్లో దంచుకున్నాం కదా, కొంచెం పచ్చి వాసన పోయే వరకు జామకాయ పచ్చడిని కొంచెం వేడి చేసుకుందాం. మెల్లగా ఇలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద అడుగంటుకుంటుంది. బాగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేడి చేసుకోవాలి. జామకాయ తినడం వల్ల షుగర్ పేషెంట్లకు, బీపీ పేషెంట్లకు చాలా మంచిది. మనం రోజు జామకాయ తినడం వల్ల వారానికి ఒకసారి ఇలా పచ్చడి చేసుకొని తింటే కూడా చాలా మంచిది. గుమగుమలాడే జామకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రోటి పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటది ఫ్రెండ్స్. పిల్లలు చాలా బాగా తింటారు. సూపర్ ఉందండి. ఈరోజు జామకాయ రోటి పచ్చడి చేసి చూపించాను. రేపు ఇంకో వంటకంతో మీ ముందుంటాను. కిచెన్ విత్ స్వాతి ఛానల్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.